క్రమం తప్పకుండా నిధులు చెల్లిస్తూ ఉంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే పంపిణీ చేస్తున్నాం. ఈ పథకం ద్వారా 43 లక్షల కుటుంబాలు లబ్ధి చేరుతూ ఉంది. లబ్ధిదారులు ఉపయోగించిన సిలిండర్లు సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం 433 కోట్ల 20 లక్షల రూపాయలు చెల్లించింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లకు లోబడి విద్యుత్తును వినియోగిస్తున్న వారికి ఉచిత విద్యుత్తుని అందిస్తున్నాము. ఈ పథకం కింద 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ పథకం కోసం ఇప్పటికే 1,775 కోట్లు 15 లక్షల రూపాయలు విద్యుత్ సంస్థలకి సబ్సిడీగా చెల్లించడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని 2024 మార్చి నెలలో ప్రారంభించి ఇళ్ల పట్టాలను ఆడబిడ్డల పేరుతోనే ఇవ్వాలని నిర్ణయించాం. 22,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500 చొప్పున మొత్తం 4,50,000 ఇళ్లను మంజూరు చేస్తాం. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని ఆశలు రేకెత్తించి చివరకు నిరాశా నిస్పృహలనే మిగిల్చింది. అసంపూర్తిగా నిలిచిపోయిన గృహాల్లో 34,545 నిర్మాణాలకు 305 కోట్ల 3 లక్షల రూపాయల నిధులు కేటాయించి వాటిని అందుబాటులోకి తెస్తున్నాము. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని హైదరాబాద్ నగరం నలువైపులా శాటిలైట్ టౌన్షిప్లు ఏర్పాటు చేసి అల్పాదాయ మరియు మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా గృహ సముదాయాలను నిర్మించే ప్రణాళిక రూపొందిస్తున్నాం. రాష్ట్రంలోని నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించే ధ్యేయంతో రూపొందిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని చేతిలో భాగంగా అమలు